ప్రభునందు ప్రియ దేవుని సంగమ, ఇది 11వ నెల 2వ ఆదివారము. ఇంకా మనం ఈ 2024వ సంవత్సరం దాటి 2025వ సంవత్సరం ప్రవేశించుటకు కొన్ని గంటలు మాత్రమే నిలబడి ఉంది. మరి ఎవరు అవతలకి వెళ్తారో ఎవరు యువతలనే దాటిపోతారో తెలియదు మనకు. అది ప్రభు చిత్తమై ఉన్నది. సరే, వాక్య ధ్యానంలోనికి వెళ్దామండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనము. ఆ చిన్న 2 మాటలు ఉన్నాయి. ఆ వచనం అంతా చదవాల్సిన పని లేదు. ఇది చెడు కాలము అనే మాట కనబడుతుంది అక్కడ. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనము చదవండి అందరూ. చాలా అటు వరకే. ఇది చెడు కాలము, అటు వరకు. మరి ఒకసారి కలిసి అదింత చిన్న మాట అందరూ పలకండి. రైట్. రెండవది చూద్దాం. 2వ తిమోతి 3వ అధ్యాయము 1వ వచనము. ఇక్కడ అపాయకరమైన కాలములు వచ్చునని అనే మాట కనబడుతుంది మనకు. ఆ మొదటి నుంచి చదువుదాము ఆ మాట వరకు. 2వ తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం అందరు చదవండి. చాలు. అపాయకరమైన కాలములు. మొదటిది చెడు కాలము, రెండవది అపాయకరమైన కాలములు. మూడవది చూసుకుందామండి. అదే 2వ తిమోతి 4, అదే 2వ తిమోతి 4 6వ వచనం మొదటి నుంచి చదవండి. ఆ చివరన ఒక మాట కనపడుతుంది, వెడలిపోవు కాలము అనే మాట. 6వ వచనం మొదటి నుంచి చదువుదాము. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. వెడలిపోవు కాలము. 1 చెడు కాలము, 2 అపాయకరమైన కాలములో, 3 వెడలిపోవు కాలము. ప్రతి ఒక్కరూ ఈ 3 విషయాల మధ్య తడబడుచు ఉన్నారు. చెడు కాలం అందరూ చూస్తున్నారు. దాని చెడు ప్రభావం ప్రతి ఒక్కరూ భరిస్తూ ఉన్నారు. అపాయకరమైన కాలములు పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ఇది అనుభవిస్తున్నారు. ఇక వెడలిపోవు కాలము పౌలయ్య చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి తెలియకుండానే వెళ్ళిపోయే కాలం ఉంది. వెళ్ళిపోయే కాలం. ఈ వెడలిపోవు కాలము ప్రతి ఒక్కరికి తెలియకుండా అకస్మాత్తుగా ప్రతి వారి దగ్గర ప్రత్యక్షమవుతుంది. రండి బ్రదర్, మరి మనం వెళ్ళిపోదాము. ఏది వెళ్ళిపోయే కాలం? సిస్టర్ రండి మరి పోదాం. అక్కడ ఎవరు సాకు చెప్పడానికి వీల్లేదు. మరణపు గంటం రోగగానే ఎక్కడున్నోళ్ళు అట్లా కూలిపోవాల్సిందే. ఈ 3 కాలములను గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ వీటిని హెచ్చరిస్తూ, వెడలిపోయే కాలము మనకు తెలియదు కాబట్టి కొన్ని పరిస్థితులను బట్టి ఏం చేస్తావన్నా, ఏం చేస్తావు పాప, ఇది చెడు కాలము, ఎవరికి నెమ్మది లేదు, ఇది మాట్లాడుకుంటున్నారు. ఏం చేస్తావమ్మా, మా కాలంలో ఇట్లా లేకుండా ఇప్పుడు అంతా ఎక్కడ చూసినా అపాయకరమైన కాలాలే, బయటికి పోయినోడు ఇంటికి వచ్చే వరకు తెలియదు, ఇవి మాట్లాడుకునేటివే. కానీ వెడలిపోవు కాలము ఎవరికీ తెలియదు. మరి వీటన్నిటి సమస్యల్లో మనం కోరుకోవలసినది ఏది?
మనము నిలవదగిన స్థితి ఏమిటి? ముఖ్యంగా మన ప్రథమ స్థానం ఏమిటి? మనము దేని యందు ఆధిక్యత కలిగి ఉండాలి? ఎవరికీ నెమ్మది లేని స్థితిలో జీవిస్తూ ఉన్నాం. ఏ పంట వేసినా, ఏ ఆదాయం వచ్చినా, ఏం చదివినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ ఇల్లు కట్టించుకున్నా, ఏ పొలం కొన్నా, కొత్త వారితో బంధుత్వం ఏర్పాటు చేసుకున్నా, ఇక్కడ అమ్మాయిని అక్కడిచ్చినా, అక్కడ అబ్బాయిని ఇక్కడ తీసుకున్నా, మనము వెళ్ళిపోవలసింది ఏ స్థానముతో వెళ్ళిపోవాలి, దేనితో సిద్ధపడాలి, దేనిని కలిగి ఉండాలి, దేనిని గట్టిగా పట్టుకోవాలి అని మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అడొక వచనం కనపడుతుంది. అది మీకే వదిలిపెడుతున్నాను. అక్కడ ఏముంది అని అంటే నోటితో చెప్తాను. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. దొరికిందా వచనము? 53వ అధ్యాయము దొరకలేదా? మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. సమాధానకరమైన శిక్ష. ప్రియులారా, మనం ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే సమాధానార్థమైన శిక్ష, సమాధానకరమైన శిక్ష. నీ యొక్క, నా యొక్క, సర్వలోకము యొక్క పాపములకు ఆయన శాంతికరమై ఉన్న మాట వాస్తవము. ఆయన యొద్దకు వస్తే ప్రతి వారిని కడిగి శుద్ధి చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మనము పొందిన సమాధానం ఎంత? మన శిక్షను ఆయన భరించి, మన ప్రతిఫలాన్ని ఆయన భరించి మనకు సమాధాన స్థితిని ఏర్పాటు చేశాడు. పౌలు భక్తుడు అంటున్నాడు, రెండవసారి కొరింథీ పత్రిక సంఘానికి రాస్తూ 5వ అధ్యాయం చూడండి, 2 కొరింథీ 5, 2 కొరింథీ 5, 18, 19 అండి. సమస్తమును కరెక్ట్. ఇక్కడ నిదానంగా మనము బ్యాలెన్స్ మీద ఆలోచన కలిగి ఉండాలి. తొందరపడి ముందుకు వెళ్ళాల్సినంత అవసరం ఏం లేదు. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు భక్తుడు అంటే, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని, క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని, ప్రభు అయిన యేసు క్రీస్తు మన దగ్గరకు రాకపోయినట్లయితే, లోకమునకు రాకపోయినట్లయితే, లోకము సమాధానమును ఎరుగదు. సమాధానం అంటే ఏమో తెలియదు. సమాధానం ఏదైనా ఎవరైనా నేర్చుకున్నారు, ఏ ఊరిలోనైనా ఏ ఇంట్లోనైనా సమాధానం ఉన్నది అని అంటే అది ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మాత్రమే. ఇక ఎవరి ద్వారా లభించదు మనకు. ఆ మాట ఎంత మంచిగా ఉంది చూడండి. మరి ఒకసారి 18వ వచనము చదవండి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని, ముందుకు వెళ్దాం. ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. ఈ 19వ వచనంలో ఇంకా అమూల్యమైన మాటలు లేక విలువైనటువంటి యొక్క హెచ్చరికలు ఏమున్నాయంటే, అదేమనగా
అక్కడ ఆగుదాం. దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, దేవుడు వారి అపరాధములను వారి మీద, నీ అపరాధములను నీ మీద మోపక, నా అపరాధములను నా మీద మోపక. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయంలో పాపాత్మురాలబడే స్త్రీని పట్టుకొని పోయి వాళ్ళు నేరము మోపుతూ, ఈమె తప్పు చేసింది, ఈమె అపరాధి, ఈమె దోషం చేసింది, ఈమె చేసిన తప్పిదానికైతే మాకు మోసే ఇచ్చిన చట్ట ప్రకారం అయితే రాళ్లతో కొట్టి ఆమెకు మరణశిక్ష విధించాలి, మరి నువ్వేమి చెప్తావో మాకు సలహా ఇవ్వాలి అని ఆయనను పదే పదే అడిగితే, ఆమె మీద నేరము మోపితే ఆ 8వ అధ్యాయంలో మనం ఇంకా చూస్తే ఆయన మీద నేరము మోపవలెనని అనే మాట కూడా కనబడుతుంది మనకు. యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి నుండి చూస్తే చూడండి ఏముంది, చదవండి. అది ఆయన మీద నేరము మోపవలెనని. మనము 7-8 చూస్తే అందులోనే 7-8 చూడండి. ఇంకా ఇంకా చాలు చాలు. ఎవరును నీకు శిక్ష విధింపలేదా? ఎవరును నీకు శిక్ష విధింపలేదా? దేవుని ఎదుట ఒకరి మీద ఒకరు ఎవరునూ నేరాలు మోపుకోలేరండి. అందరి హృదయాలను ఎరిగిన దేవుడు. ఆయన మాట్లాడితే ఎవరు కదలలేరు. అందుకే 19వ వచనంలో మనం ఆలోచన చేస్తే 2 కొరింథీ 5:19లో వారి అపరాధములను వారి మీద మోపక. పాపికి ఎంత ఆదరణ కలిగించే మాట అండి, ఎంత ఆశ్రయపురం కలిగిన మాట అండి. ఆదరణ. వారి అపరాధములను వారి మీద మోపక. ఇదే భాగాన్ని మనం ఆధారం చేసుకొని కొంచెం ఆదికాండము చివరి అధ్యాయానికి వచ్చినట్లయితే, ఆదికాండము చూడండి, చివరి అధ్యాయం అనగా 50వ అధ్యాయము 17వ వచనం. వారి అపరాధములను వారి పాపములను క్షమించుమని. వారి అపరాధములను వారి పాపములను. చివరి పాట మనం పాడాం కదా, వాక్య పఠనము ఉత్తర ప్రత్యుత్తరాలు అయిపోయిన తర్వాత చివరి పాట పాడుకున్నాం. యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా. అందరూ గట్టిగా, పాపినైనా నన్ను ప్రేమిన్ ఎన్నదమ్ముల ప్రేమ ప్రతి ఒక్క వ్యక్తి
వారి అపరాధములను వారు మోసుకొని తిరగవలసిందే. ఎందుకంటే ప్రతివాడు తన తన పాపమునకు ప్రాయశ్చిత్తము తనకు తానే భరించుకోలేడు. అందుకొరకు 111వ కీర్తన 9వ వచనంలో ఏముందంటే చూడండి, 111వ కీర్తన 9వ వచనం తీసిన వారు గట్టిగా చదవండి. విమోచన ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు, విమోచించువాడు, విడుదలనిచ్చువాడు, ఆశ్రయము కల్పించువాడు. నా అనుభవంలో నేనేం చెప్తానంటే, కొంచెం నా వైపు చూడండి. నా అనుభవంలో ఎవరైతే తనకు తానుగా ప్రభు ఎదుట పాపములు కడిగి వేసుకుంటాడో, ప్రభు ద్వారా క్షమించబడతాడో, ప్రభు ద్వారా తన పాపములను తుడిచివేయించుకుంటాడో అటువంటి వ్యక్తి మరొకరి పాపములను ఎంచడండి. ఎందుకు ఎంచడు అని అంటే, తన పాపపు స్థితి నుంచి తాను రాలేక ఎంత తపన పడ్డాడో, ఎంత పోరాట పడ్డాడో, ఎంత శోధనలకు గురి అయిపోయాడో అది తనకు అనుభవం తెలుసు. కాబట్టి ఎవడైనా పాపంలోనుంటే వారిని సులువుగా లెక్కించుకోడు, తేలిగ్గా చూసి మాట్లాడాడు. ఇక అవసరమైతే వాని గురించి నిట్టూర్పులు విడుస్తాడు, మూల్గుతాడు, ఆయాసపడతాడు. అయ్యో, అదే కదా పౌలయ్య చెప్పింది, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. 7:24 రోమా 7:24 ఏమన్నాడు చూడండి. అవు ఆగుదాం ఇక్కడ. ఒక అనుభవంతో మనము ఈ మధ్యాహ్న కాలపు ఆరాధనలో ఒక అనుభవానికి వద్దాం. ఎదుటి వారిని గూర్చి అతడు పాపి, ఆమె పాపి, ఇతడు దోషి, ఈమె దోషి, ఇలాగ మాట్లాడలేడండి, ఇలాగ మాట్లాడలేడు. ఎందుకంటే నేను దౌర్భాగ్యుడను అని తనకు అర్థమైపోయింది. మరి దావీదు ఎందుకు మాట్లాడినాడో ఏమో తెలియదు. ఆ మనుష్యుడు కనికరము లేక పాపము చేశాను అని మాట్లాడినాడు. నేనే అని ఒప్పుకునుంటే దేవుడు ఎంత సంతోషపడేవాడు. ప్రవక్త ఏలు పెట్టి చూపే వరకు అతడు కన్విప్పు కలిగి ఉండలేకపోయాడు. దేవుని సన్నిధి ఎవరిని గురించో ఆలోచనలోనికి తీసుకొని రాదు, కానీ నీ స్థితిని గురించి మాట్లాడుతుంది, నా స్థితిని గురించి మాట్లాడుతుంది, నీ కుటుంబమును గురించి మాట్లాడుతుంది, నా కుటుంబమును గురించి మాట్లాడుతుంది దేవుని యొక్క సన్నిధి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. అది చెప్పకుండా వెళ్ళిపోయారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఎవడు రాయి వేయలేదు, ఒక మౌనంగా వెళ్ళిపోయారు. మేము చేసేది ఏముందయ్యా, ఇంకా మేము అటువంటి వారమే. పరిసయ్యునికి సుంకరికి చాలా వ్యత్యాసం ఉన్నది. మనము ఎప్పటికీ ఒక అనుభవం కలిగి ఉండాలండి. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించునన్న కేక నీలోనుందా? ఆ కేక నీలో కనబడుతుందా, వినబడుతుందా? అమ్మా, మనం తొందరగా ఒక పాముని చూసి రాయేసినట్టుగా, ఇంట్లోకి కప్ప వస్తుంటే కూడా చేతులు ఏదో ఉండి ఉస్సని వేసినట్టుగా, ఏదో ఒక కాని దాని మీదకి మనం చెయ్యెత్తినట్టుగా, నాలుకను ఉపయోగించినట్టుగా తోటి మనుషుల మీద త్వరగా మాట్లాడడానికి పరిగెత్తుతాం. ఇది సబబు కాదు, ఇది సబబు కాదు. మనం ఒకసారి ఆలోచన చేస్తే, నేను ప్రార్థన చేసేటప్పుడు
లేక మంచం మీద కూర్చొని కూడా అట్లే ధ్యానం చేసేటప్పుడు కొన్ని వాక్య భాగాలు నా హృదయంలోనికి తెచ్చుకుంటాను. ప్రభువా, నీ దగ్గర నేను ఏమి చెప్పుకునే ఏం మంచివాడను, బాల్యము నుండి చెడ్డ హృదయము అని నన్ను గురించి నువ్వు క్లియర్గా రాసినావు. నేను నీ ముందు ఇంకా ఏం కనపడతాను, నేను ఏమడిగాను? నేను ఇక మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం మనం చదువుతూ వస్తే, మీరు చెడ్డవారయ్యుండి అని యేసయ్యనే తన నోటితో చెప్పాడు. ఆడపిల్లలు బహు జాగ్రత్తగా గమనించాలమ్మా. మనం ఎక్కువగా తొందరగా పెంచు బాగా కాలిన తర్వాత నీళ్లు జిమ్మకరిస్తే చెప్పండి, ఎవరు చెప్పరు, నువ్వు ఒక్కదానివే చూసినట్టున్నావు. అది ఆ తిప్పలు అందరిని అడుగుతున్న ఆడపిల్లలని అందరినీ. ఇప్పుడు పెంచు హోటల్కి వెళ్తే దోశ ఒకటి అంటే వాడు మంట పెట్టినట్లే పెట్టి ఆ తడి బట్టతో ఇట్టిట్టిట్ట ఎమ్మడే ఇట్టిట్ట నీళ్ళు జింకరిస్తాడు. అది సుర్రు అనే శబ్దం వస్తే ఇంకా పిండి తీసుకొని వేసేస్తాడు. మన స్వభావము కాలుతున్న పెంచులాగా ఇతరులంటే పట్ 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 ఆగేదే లేదే. నువ్వు దౌర్భాగ్యురాలవన్న సంగతి ఎప్పుడైనా నిమ్మలంగా కూర్చొని ఆలోచించావా? ఆ భక్తుడు అన్నాడు, అదే రోమా 7:18-19 చూడండి ఆ మాట. రోమా 7, నా శరీరములో ఎన్న వచనం గట్టిగా చదవాలి, వచనం చెప్పు. 7:18 నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని అతడు ఎరుగును అనలే. అక్కడ ఆమె ఎరుగును నన్ను గురించి అనలే అన్నా, అతడు ఎరుగు అనలే. నా శరీరములో మంచిది ఏది నివసింపదని అతడెరుగును అనలే. అటుందమ్మా సువర్ణ, చదువు ఆ మాట. 18వ వచనం 7:18 నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని. ఇది నీ వ్యక్తిత్వంలో ప్రభువుని ఎరిగిన వాడవు, ప్రభువుని ఎరిగిన అమ్మవైతే ఈ మాటే ఉండాలి. అక్క ఎందుకు మాట్లాడతావు లేక మనం ఎప్పుడు ఏం మాట్లాడతామో ఏం కథనో కొద్దిగా ఓర్చుకుంటే అయిపోయా. కానీ ఎవరైనా సమాధానం చెప్పగలిగిన దాన్ని పెంచడమే ఉంది. మండే మంటకు పెట్రోల్ పోసినట్టుగా, కిరోసిన్ పోసినట్టుగా, కట్టెలేసినట్టుగా ఇది చెడు కాలము. ఎట్లున్నావు నువ్వు? అపాయకరమైన కాలంలో ఎట్లున్నావు నువ్వు? వెడలిపోవు కాలం, అది నీకు తెలియదే. మరి ఏ స్థితిలో జీవిస్తున్నావు? ఏ స్థితిలో నువ్వు ఉన్నావు? నా శరీరములో అనగా నా హృదయములో, నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, నాకు నేనే ఎరుగుదును. ఆ సుంకరి ఎరిగాడండి, నేను మంచివాడను కాను ఒప్పుకున్నాడు. చూడండి ఆ మాట. లూకా సువార్త 18వ అధ్యాయము 20వ వచనమా చూడండి. సుంకరి దూరంలో నిల్చుండి ఎన్న వచనం 18 చదువు. అవు దేవా, ఇది ఆత్మీయ అనుభవము, మారు మనసు యొక్క అనుభవము, విరిగి నలిగిన హృదయము యొక్క అనుభవం అండి. ఇది నువ్వు కలిగి ఉండాలి, నేను కలిగి ఉండాలి, మనము కలిగి ఉండాలి. ఎవరి మీదనో ఎవరి వైపో కాదు. అప్పుడు మన స్థితిగతులు మనకు అర్థమై దేవుని సన్నిధిలో ప్రలాపించేటందుకు, పశ్చాత్తాపపడేటందుకు, ఎదిగేటందుకు ప్రభు సన్నిధిలో క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు కలిగి ఉండుటకు మనకు మంచి పటుత్వము, మంచి కోఆపరేషన్ మనకు జరుగుతూ ఉంది. ఆ సుంకరి ఎవరి జోలు వెళ్ళలేదే, వెళ్ళినట్టుందమ్మ అక్కడ మనీ.
ఆ సుంకర్ ఎవరి జోలన్నా పోయాడా? ఒకవేళ మన అమ్మని ప్రార్థన చేయమంటాను అనుకో అంటే అట్లా చేయదు. కానీ మన స్వభావం ఏమిటంటే నన్ను ఎవరు లెక్కలేంతంటే నానే బాగుండను. ఒకవేళ రత్నం ఉందనుకో చిన్నాగులు, ఆమె ప్రభు యొక్క మేము ఇట్లా పరిచర్య చేస్తామో ఆమె అట్లా పరిచర్య చేస్తుంది. ఎవరు కొట్టినా ఏమన్నది ఆమె? ఎవరు ఎవరు కొట్టినా ఏమన్నది? దేవుడు నిన్ను అంతేగా దేవమ్మ. అప్పుడప్పుడు రత్నమ్మ దేవమ్మకి అప్పగిస్తుంది. దేవమ్మ కూడా ఎవరిని ఏమన్నదు. ఎందుకనంటే బండారు మోసుకున్నారు కదా, బాధ్యత మోసుకున్నారు. దేవుని సన్నిధి ఎవరి కొరకో కాదండి, నీ కొరకే నా కొరకే. వ్యక్తిత్వంలో ప్రతి ఒక్కరూ ఇది చెడు కాలము, ఇది అపాయకరమైన. నిన్ను నువ్వు గుర్తించకపోతే నీకే అపాయం. అది నీ నోరు మూసుకోక. ఆడ ఉన్నది కదా ఆ వచనంలో, బుద్ధిమంతుడు ఎట్లుండును ఆ మాట ఉంది అక్కడ చూడండి. ఆమోసు గ్రంథము గట్టి చదవాలమ్మా, రోజు చెప్పాలన్నా మీకు. ఈ కాలంన అయ్యయ్యో, ఆ యొక్క సుంకర్ అనుకున్నాడు నేను ఎవరి జోలు పోయేది బాగలేదు, నేను ఉండేది దేవుని ముందు. ఆయన అన్నీ ఎరిగినవాడు. ఒక నా సంగతి నేను చెప్పుకుంటే ఎంత మంచిగా ఉంటుందో అని తన లైన్లో తాను వెళ్ళాడు. దేవుని సన్నిధిలో అతడు రీఛార్జ్ చేసుకున్నాడు, ఛార్జింగ్ పెట్టుకున్నాడు. ప్రభువా ఆకాశము తట్టైన అన్నా, నేను ఒక మాట చెప్తాను చూడండి, పరిపూర్ణమైన మాట, మీకు సమాధానం ఉండేది, మనందరి మధ్య మనం సమాధానంగా ఉండగలిగేది. నీ స్థితిని గురించి నువ్వు మాట్లాడాలి, నా స్థితిని గురించి నేను జ్ఞాపకం ఉంచాలి. పౌలు అదే కదా అనింది. రోమపత్రిక 7వ అధ్యాయము 18 18 ఏమున్నది? అమ్మాయిలు మీరు అంత చదవండి ఒకసారి. మీరు మౌనంగా కూర్చున్నారు చాలా రోజులే. ఆ వచనం చదవండి 7:18 గట్టిగా. ఆగు. తన హృదయానుసారి అయిన దావీదు అది చేసింది నేనే అనింటే దేవునికి ఎంత సంతోషం ఉండో. ఆయన అలా అనలే. వాడు కనికరము లేక చేసిన వాడెవడండి? వాడెవడు? అరే నీ ఎవరి మీదకండి? చూడు, దేవుని హృదయానుసారి అంటే దీన్ని మనం సాగదీసేది అంత మంచిది కాదు. మనం నేర్చుకోవడానికి, మనం దిద్దుకోవడానికి నేను ఆ మాట చూపిస్తున్నాను. ఆ మాట చూడండి ఎంత మంచిగా ఉన్నది. కాదే డైరెక్ట్ పోతున్నావు. అధ్యాయము వచనం చెప్పు. 2 సమూయేలు 12:6 వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన. ఎవరికి లేదు కనికరము? ఎవరైతే మాట్లాడుతున్నారో. సుంకర అలాగనలేదు. పౌలు ఆ మాట చెప్పలేదు, కానీ దావీదు చెప్పాడు. ఆ కిందకు వస్తే 7వ వచనంలో ఏముంది? ఇగో ఇక్కడ చూడండి. నేను అనుకుంటాను దగ్గరే కనుక ఉండింటే నాతాను యొక్క ఏలు దావీదు కంట్లోకి పోయి ఉండేదేమో. ఆ మనుషుడవు నీవే. ఇంత దూరం తెప్పించుకున్నామంటే దాంట్లోనే ఎంత నిద్రపోయినామండి. సంసోనుడైతే దెలీల్ అంటుంది, సంసోను మీరు చెప్పండి, సంసోన్కి ఎవరు శత్రువులు? ఫిలిస్తీయులే. ఆమె నోరు తెరిచి ఏమంటుంది? ఆ శత్రువుల పేరే చెప్తుందండి మాటికి. అతడు పండుకునేది ఏడండి? అమ్మ తోడ మీద పడినట్లుగా జ్వరం వచ్చిన పిల్లలు అమ్మ తోడ మీద పండుకునింటారు చూడి, అంత హాయిగా పండుకున్నాడు దలీల తోడ మీద. ఆమె కూడా లాలన చేసి బుజ్జగించి తల ఇట్లా నిందో నువ్వు ఎంత బలవంతుడు, నాకు దొరికితివి, నువ్వు దొరకడమే నా అదృష్టమని ఎంత నిందో ఏం కథనో. ఇగో గమనించండి, ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తున్నా. బెత్షెబా స్నానం చేస్తుంది, దావీదు మేడ మీద ఉన్నాడు. దావీదుకి ఒక్కటే ఆ బుద్ధి రాలే. దావీదు యొక్క బుద్ధి శౌర్యములను గూర్చి, వివేకమును గూర్చి, యుద్ధములో ధైర్యాన్ని గూర్చి బెత్షెబా విన్నది. ఆమె మనసులో దావీదును గూర్చి ఏమేమి ఆలోచించిందో, ఏమేమి తపన చెందిందో,
పిలిచిన వెంటనే వచ్చిందయ్యా అంటే ఆమెకు ఇష్టం ఉంది కదా. ఎప్పుడే కానీ, ఎక్కడే కానీ, ఇంట్లో కానీ, బయట కానీ ఒకే వ్యక్తి ఎప్పుడు తప్పు చేయడు. నేను ఏదన్నా చూస్తే 2 కళ్ళతో చూస్తానా, ఒక కంటితో చూస్తానా? మీరు సరే చెప్పలే. నాకు 2 ఉన్నాయా? నాకు 2 ఉన్నాయా? అరే ఏమనరు? ఎంతమంది చేతులు ఎత్తండి నీకు 2 కళ్ళు ఉన్నాయని? అరే చేతులు ఎత్తండి, సువేదం ఎత్తుతుంది కదా. సరే నేను ఒక మాట అంటాను, ఈ కన్ను మూసుకొని ఈ ఏలును చూసిన ఎన్నేళ్ళు చూసింది? ఎన్ని కళ్ళు? సరే ఇది ముచ్చుకొని ఇది తెరిచిన ఈ ఏళ్ళు చూస్తున్నా, ఈ కన్ను ఎన్నేళ్ళు చూసింది? ఇప్పుడు 2 కళ్ళతో ఏం చూస్తున్నా? 2 కళ్ళతోని ఎన్నేళ్ళు చూస్తున్నా? 2 కళ్ళుంటే కూడా ఒకటేనా? 2 కళ్ళు బదులు ఒకే కన్ను ఇంత పెద్దగా పెట్టినాడు అనుకో, నువ్వు ఒక దయ్యానివి, వికృత రూపానివి. ఈ 2 ఇంత అందంగా చిన్న సైజులో పెడితేనే నీకు అందము, ఇతడు మనిషి, ఈమె మనిషి అనిపించుకుంటుంది. 2 చేసే పని ఒకటే. కాబట్టి ఈ చెయ్యి అంత దోషం చేస్తుందో ఈ చెయ్యి కూడా అంతే దోషం. కనుక ఎవరి మీదైనా మనం నేరం మోపేటప్పుడు, ఏదైనా ఆలోచన చేసేటప్పుడు తొందరగా మోపకూడదు. అందుకే పెద్దలు ఏమంటారంటే నిజము నిదానంగా తెలుస్తుంది అని. కాబట్టి దేవుని సన్నిధిలో మనము ఎదిగిన అనుభవం ఏమిటి అని అంటే, నాలో మంచిది ఏది లేదు, నేను తొందరపడకూడదు. అందుకొరకే యాకోబు పత్రికలో ఏమంటాడంటే, వినుటకు వేగిరపడువాడును, కోపించుటకు ఎట్లా కోపించుటకు నిదానించువాడును, మాట్లాడుటకు నిదానించువాడనై ఉండవలెను. చూడండి ఆ మాట, యాకోబు 1 చదవండి. అది ఏదైనా సరే వినుటకు వేగిరపడువాడును. గమనించండి, మనం తెచ్చుకునేది ఇక్కడనే. అందుకొరకే పెద్దలు ఏమంటారంటే, నా వైపు చూడండి, కాలు జారిన తీసుకోవచ్చు, ఏం జారినా, కాలు జారిన, నోరు జారితే తీసుకోలేము. ఒకవేళ నేను ఎంత పొరపాటు మాట్లాడినావు అని నువ్వు అనుకున్నా, అవతలోడు ఊకున్నాడు, నువ్వు ఎట్లా మాట్లాడుతువి, నువ్వు ఎట్లాంటివి, నీకు కనపడకపోయినా, నీకు అర్థం కాకపోయినా అన్నావు కదా. అందుకొరకే వినుటకు వేగిరపడువాడు, అది మంచిదో చెడ్డదో వినాలి. విన్న తరువాత ఒక ఏలు ఎవరికైనా మనం చూపిస్తామా? ఇక చూడండి, ఒక ఏలు ఎవరికైనా చూపిస్తే మన వైపు ఎన్ని ఏళ్ళు ఉంటాయి? 4 ఉంటాయి. ఈ బతికినేలు వంగదు, కానీ అది కూడా మనకే చూపించేది. అందుకు ఈ ఆరాధన సమయంలో మనం గమనించవలసింది ఏమిటి అంటే, సుంకరి యొక్క అనుభవానికి రావాలి, పౌలు యొక్క అనుభవానికి రావాలి. తర్వాత దావీదు మేల్కున్నాడు, ఇక నేను ఏది మాట్లాడినా చెల్లదు అని. నేను ఒక మాట చెప్తున్నాను, నువ్వు ఏదైనా ఒకటి దాచుకుంటే నీ కుటుంబం ఎన్నడూ వర్ధిల్లదు. దావీదు కుటుంబం పతనమైపోయింది. ఒకే ఒక్క చోట అతడు తప్పటడుగు వేసినందుకు తన కుటుంబమే చెడిపోయింది, తన కుటుంబమే పతనమైపోయింది. ఎవడో శత్రువు వచ్చి చంపినట్లుగా అన్నదమ్ములే ఒకరినొకరు చంపుకుంటూ తయారైనారు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఎట్లుండాలి అంటే, పౌలు యొక్క అనుభవం కలిగి ఉండాలి. నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని నేను 24వ వచనంలో కూడా ఏమన్నాడు? 7:24 అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరము దేనికి లోనైనది, దీన్ని తప్పించుకోవడానికి వీలు లేదు. అవును, నాకు తెలియదు స్త్రీలు ఎన్ని రోజుల నుంచి ట్రైనింగ్ పొందింటారో ఏం కథనో, కానీ మంచంలో పడితే ఏడ్చరు, కాలు ఇరిగిపోతే ఏడ్చరు,
చావు స్థితిలో ఉంటే ఏడుస్తారు, వెళ్ళిపోయినాక ఏడుస్తారు. ఏమిడిది ఉంది దీంట్లోనా? నీకు అది అర్థం కాదా? ఇప్పుడు ఒక మనిషి నరుని ఆత్మ ఎవరు పెట్టిన దీపము? ఆ దీపం వెళ్ళిపోయింది. దీపం మారిపోయినాక ఇంట్లో ఏముంటుంది? చీకటి. చీకటిని గురించి నువ్వు ఏడిస్తే ఏం ప్రయోజనం? ఆ దీపము ఆరిపోక మునిపే నువ్వు మేల్కొనాలి. అందుకొరకే నీ స్థితిని నువ్వు గమనించక, నీ స్థితిని నువ్వు అర్థం చేసుకున్నాక నువ్వేమంటున్నావంటే ఇతరులను గురించి మాట్లాడుతున్నావు. అది చాలా పొరపాటు. అది అనుభవం కాదు, అది ఎదుగుదల కాదు, విశ్వాస యొక్క లక్షణం కాదు. మనం ఒకసారి యోనా గ్రంథానికి వస్తే చూడండి, యోనా గ్రంథానికి వద్దాము. ఆ ఓడ ఎత్తి పారవేయుటకు ఎన్నెన్నో ప్రయత్నాలు, సరుకులు పారేసినారు, సీట్లు వేసినారు, అన్నీ వేసిన తర్వాత కూర్చొని వాళ్ళు మాట్లాడుకున్నారు, చర్చించుకున్నారు. ఎవరిని బట్టి మనకింత కీడు వచ్చింది, ఎవరి వలన ఈ దోషం వచ్చింది, ఎన్నడూ కూడా మనకి ఇటువంటిది జరగలేదే, ఈ సముద్రం మనకు కొత్తది కాదే, ఈ గాలి మనకు కొత్తది కాదే అన్నీ ప్రశ్నించుకొని సీట్ వేస్తే ఎవరి మీదకి వచ్చింది? యోనా మీదకి వచ్చింది. అమ్మ, ఎవరి మీదకి వచ్చింది? యోనా మీదకి వచ్చింది. యోనా ఏమని ఒప్పుకున్నాడు చెప్పండి? యోనా ఏమని ఒప్పుకున్నాడు? ఆదాము అయితే ఒప్పుకోలే, అవ్వ మీదకి తీసుకుపోయిండు. అవ్వ అయితే ఒప్పుకోలే, సర్పం మీదకి తీసుకుపోయింది. కయ్యనైతే ఒప్పుకోలే, నేనేం కావలివాడని అన్నాడు. దావీదు ఒప్పుకోలే, ఎవడో వాడు అని మాట్లాడినాడు. యోనా అయితే డైరెక్ట్గా ఒప్పుకున్నాడు. ఎవరు చెప్తారు ఆ మాట చెప్పండి? చూడండి, తీయండి ఆ మాట ఎంత స్పష్టంగా ఒప్పుకున్నాడు. ఆ మాట సమస్య లేకుండా, నన్ను మీరు ఏమనుకున్నా పర్వాలేదు. ఆమోసు గ్రంథము వచనం చెప్పండి, అధ్యాయము వచనం చెప్పు. అందరూ గమనించండి, అందరూ చూడండి. చాలామంది తొందరగా ఏదో ఒప్పుకోరు. నేను దొంగనైతాను, నేను నేరస్తుడని అవుతాను. చాలామంది దాన్ని కప్పిపుచ్చుకుంటారు, దాన్ని ఇంత పొడుగు తీస్తారు. అంత సగన నష్టమైనాక ఇది నా నుంచి జరిగింది, ఒప్పుకున్నా బాగుండు అని అనుకుంటారు, కానీ యథార్థంగా ఒప్పుకోరు. యోనా డైరెక్ట్గా ఒప్పుకున్నాడు. ఎవరిని బట్టి ఇది వచ్చింది? ఒక తప్పిదాన్ని ఒప్పుకోవాలి అని అంటే అవమానమును లెక్క చేయకూడదు, అందరూ చిన్న చూపు చూసినా లెక్క చేయకూడదు, అందరూ ఏలుబెట్టి చూపినా లెక్క చేయకూడదు. పూని బతుకుగాల అన్నా కూడా ఓర్చుకోవాల్సిందే. యోనా క్లియర్గా ఒప్పుకున్నాడు, నన్ను బట్టియే. అమ్మ, ఎన్నడన్నా మీకు ఇంకొకరికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అసలు ఇది మా ఇంటిని బట్టే లేక నన్ను బట్టే ఎప్పుడైనా ఒప్పుకున్నావా? ఒప్పుకో. మనం ద్విమనస్కు కలిగిన వాళ్ళం, రెండు నాల్కల ధోరణి, ముసుగుతో కూడినటువంటి మస్కా మనలో ఉన్నది. దేవుడు ఎవరిని ఒప్పుకుంటాడంటే తన అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లును. ఎవరి మీదకో వెళ్ళొద్దు. సమస్యలు ఇప్పొద్దుటి వరకు ఎందుకు? మన కుటుంబంలో మార్పు లేదు ఎందుకొరకు? మన పిల్లలు మారలేదు ఎందుకొరకు? చాలామంది వాక్యం మీదనే ఆధారపడతారు, కానీ పేతురు పత్రికలో వాక్యము లేకుండానే మీ ప్రవర్తన వలన వారు మార్చబడవచ్చు అనే మాట ఉంది. తెలుసా మాట? ఏమి లేకుండానే, వాక్యము లేకుండానే మీ ప్రవర్తన ద్వారా. చూడండి ఆ మాట, పేతురు పత్రిక 1-2 మీరే చూసుకోవాలి. అది చెప్పాలనా? 1 పేతురు
3వ అధ్యాయము మొదటి నుంచి రండి. ఎట్లా అక్కడ ఆగుదాం. నువ్వు వాక్యమే తీసుకొని చెప్పాల్సిన పని లేదు. నీ యోగ్యమైన ప్రవర్తన, నీ నమ్మకమైనటువంటి ప్రవర్తన, నీ జీవితము, నువ్వు వాక్యం చెప్పినా నీ జీవితం కరెక్ట్ ఉండాలి. వాక్యము చెప్పకపోయినా నువ్వు కరెక్ట్ ఉండాలి. తమ్మా, నువ్వు మాట్లాడినా ఒకటే, మాట్లాడకపోయినా ఒకటే, నువ్వు ఒకటే మాట మీద ఉంటావు, మాకు అర్థమైంది, నువ్వు చెప్పే దాంట్లో న్యాయం ఉంది అంటాడు. అమ్మా, నీ వద్ద యోగ్యమైన ప్రవర్తన ఉండొచ్చు, ఇప్పటి వరకు కూడా ఉండొచ్చు. 100కి 100 ఉంటే మంచిది, సగం ఉంటే మంచిది కాదు, అది దేనికి చెందదు. 60% ఉంటే కూడా దేనికి చెందదు, 70 ఉంటే కూడా దేనికి చెందదు. శాస్త్రం ఏం చేయాలి, దండిగా చేస్తావు, చేసేది ఏం చేయాలా అంటే అంటే అర్థమేమి? చూడు, ఆ మాట చదవండి, ఎంత మంచిగా ఉంది ఆ మాట. 2వ వచనం. కాబట్టి ఒబీడియన్స్, విధేయత చాలా ప్రాముఖ్యం. క్రీస్తుని ఎరిగిన తర్వాత, దమస్కు ఎడారిలో పట్టబడిన తర్వాత దేవుని దాసుడు పౌలయ్య గారు అతడు గ్రహించింది ఒకటే, నేను మంచివాడను కాను, నాలో మంచిది ఏది లేదు, నా శరీరం మరణముతో ఉన్నది, మరణంలో ఉన్నాను, నన్ను ఎవడు విడిపిస్తాడు అని క్రీస్తు మీద ఎవరో విడిపించాలి అన్నట్లుగా. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ విశ్వాసపు యొక్క అనుభవం లేక నీ పశ్చాత్తాపపు యొక్క అనుభవం ఇతరులకు ఉపయోగపడుతుందా? ఇప్పుడు నీ ఇంటికైనా ఉపయోగపడుతుందా? మనం ఎక్కువ కుటుంబాలనే పాడు చేసుకుంటామండి. ఇది దేవుడు ఒప్పుకోడు. అమ్మా, మన కుటుంబములో రక్షణ పోరాటము లేకపోయినట్లయితే మన పశ్చాత్తాప మనస్సు లేక మన మాదిరి జీవితము కొదువ కలిగి ఉంది. యేసేపుని ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? యేసేపుని ఎన్నుకుంటే నా ప్రణాళిక, ఇశ్రాయేలు మీద ఉంచిన దృష్టి యేసేపు సఫలం చేస్తాడు. వాళ్ళందరూ కీడు చేసినా కూడా ఇతడు ప్రేమిస్తాడు. వాళ్ళందరూ భయపడితే కూడా ఇతడు ధైర్యం చెప్తాడు. వారందరూ అన్నం లేక ఆకలి కొంటే కూడా వారికి అన్నం పెడతాడు. ఈ మాటలు చిన్నవి కాదు సుమా. కొట్టినోనికి ఎవడన్నా అన్నం పెడతాడా? అమ్మా, ఇప్పుడు తిట్టినోళ్ళనే మాట్లాడి ఏమన్నమే అన్నట్టు పెట్టాలి మనం. కాబట్టి ఆరాధన అంటే ఇప్పుడు పల్లెటూర్లు మొదలుకొని ఎక్కడ చూసినా టేబుల్కి ఏం రాసి పెడతారంటే దేవుడు ఆత్మ కనుక ఆయన, అది ఎందుకు రాపిస్తారో ఏం కథనో కానీ బాగా మంచి బంగారు అక్షరాలతో రాసినట్టుగా టేబుల్కి తగిలించి పెడతారు. ఏ ఊరికన్నా నువ్వు చిన్న పల్లెటూరుకి పో, చిన్న కొట్టం ఉండని, నా బండలు 4 పాతుకొని ఉండని, ఆ మాట ఖచ్చితంగా కనపడుతుంది. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ. దేవుని ఆత్మ మచ్చరపడేది కాదు. దేవుని సన్నిధిలో మనకు తీర్పులే కనుక ఉండగలిగితే మనం ఇక్కడ ఎవరూ నిలవలేము. ఆ పరిచయానికి అవకాశం ఉంది. అతడు హెచ్చించుకున్నాడు, ఇతడు తగ్గించుకున్నాడు. అతడు కూడా తగ్గించుకుంటే అవకాశమే. కయ్యనుకు కూడా అవకాశం ఉంది.
ఆ పాపాత్మురాలైన స్త్రీని పట్టుకొని వచ్చిన వారికి కూడా అవకాశం ఉంది ప్రభు దగ్గర మెప్పు పొందడానికి, వారి దోషములు క్షమించుకోవడానికి, వారి అపరాధములు కడిగి వేసుకోవడానికి. జక్కయ్యకు దొరికిందిగా అవకాశము. నేను ఒక మాట అడుగుతాను, స్త్రీలను అడుగుతా. అమ్మా, నేను ఒక మాట ఇట్లా అడగదలుచుకున్నాను. ఏమీ అడగదలుచుకున్నాను అని అంటే, దేవుణ్ణి నమ్మినాక ఎక్కువ అన్యాయంగా ఉంటామా, నమ్మక ముందే అన్యాయంగా ఉంటామా? అర్థం కాలేదా? నేను మళ్ళీ చెప్తాను తెలుగులోనే. మీరు వినండి, ఆలోచనలోనే ఉండండి. మనల్ని కూడా ప్రశ్న వేసుకుందాం. అమ్మా, దేవుణ్ణి నమ్మక ముందు అన్యాయస్తులమా, దేవుణ్ణి నమ్మిన తర్వాత అన్యాయస్తులమా? అన్నా, మనము దేవుణ్ణి నమ్మకముందు అన్యాయస్తులమా, దేవుణ్ణి నమ్మిన తర్వాత ఎక్కువ అన్యాయస్తులమా? ఎప్పుడు అన్యాయస్తులం? మరి నమ్మకుండా ఉండేది మేలు కదా. అది కరెక్టే, కానీ దానితో నీకు న్యాయం దొరకదా? నీ ఇంట్లో ఎవరు మారు మనసు పొందరే, మంచి మాటే ఒప్పుకున్నావు. దేవుణ్ణి నమ్మిన తర్వాతనే అది. ఇప్పుడు అన్యాయం ఎవరికైనా న్యాయం చేకూరుస్తుందా? నన్ను అడిగింది మీకు అర్థమైంది? యేసేపు, అన్యాయము ఎవరికైనా న్యాయం చేస్తుందా? అర్థమైందా నన్ను అడిగేది? అన్యాయము ఎవరికైనా న్యాయం చేస్తుందా? ఏది న్యాయం చేస్తుంది? న్యాయం అయితేనే న్యాయం చేస్తుంది. మరి నమ్మినక్కడే మనం అన్యాయస్తులం అయితే, జక్కయ్య మనకు ఒక చక్కని పాఠం చూడండి. లూకా 19:6 నుంచి రండి. లూకా 19:6 నుంచి. అవును. ఇంకా ఆగమ్మ, యేసును చేర్చుకున్న తర్వాత ఆ మాట అన్నాడా, యేసయ్యను చేర్చుకోకముందు అన్నాడా? చూడు 6వ వచనం అందరు చదవండి ఒకసారి. అంతవరకు చేర్చుకున్నవాడు కాదతడు. యేసుని చేర్చుకునే వారు ఎవరైనా సంతోషమేనండి తెలియపరిచేది. ముందు నష్టమైనా కానీ సంతోషమే. అమ్మా, యేసు క్రీస్తు కొరకు నువ్వు నష్టపోకపోతే నీకు సంతోషము దొరకదు. నువ్వు ఏడుదో ఉడత భక్తితోని 10 రూపాయి, పావలా, రూపాయి, 100 ఇట్లాంటివి ఇచ్చికాసి దేవుని ద్వారా మెప్పు పొందాలి, ఏమీ దొరకదు. ఇది ముమ్మాటికి సత్యము. అక్క మరి చెప్తానక్క, ఏడుదో ఇట్లా చెప్పారా, ఇట్లా చేస్తే సరిపోతుంది అనుకుంటే మాత్రం నీకే ఇంకా చింతలే ఎక్కువ. క్లియర్గా స్కానింగ్ కంటే కూడా బహు స్పష్టంగా జక్కయ్య సంతోషముతో ఆయనను చేర్చుకున్న తర్వాత ఆయన మాట్లాడే మాట, మారు మనసు పొందిన తర్వాత అతడు చెప్పే మాట ఏమని? మారు మనసు లేనప్పుడు అన్యాయస్తుడిగా బ్రతికాడు, న్యాయం తప్పి బ్రతికాడు. యేసుక్రీస్తును చేర్చుకోక మునుపు, యేసుక్రీస్తును చేర్చుకున్న తర్వాత నేను న్యాయవంతుడిగా ఉండాలి, నేను న్యాయవంతుడు అనిపించుకోవాలి, ఈ ఊర్లో అందరి ద్వారా నేను మంచివాడు అనిపించుకోవాలి అంటూ 2 మాటలు చెప్పాడు. ఒకటి ఏమి? నిలువబడి ఎంతుండొచ్చు ఆస్తే? ఆయనకి ఎంత ఉండొచ్చు ఆస్తే? ఎంత ఉండొచ్చమ్మా? పైన ఏం రాయబడ్డది? 19వ అధ్యాయం మొదటి లైన్లోనే ఎంతుంది ధనము? ఆయన ఇన్కమ్ ట్యాక్స్ మాస్టర్ ఎంత సంపాదించిండో ఈ దినం అప్పుడప్పుడు పేపర్లో చూస్తాం. ఉద్యోగం చేస్తూ జీతం తక్కువ తీసుకుంటారు, ఆదాయం ఎక్కువ ఉంటుంది, అంటే ముంచెటోళ్ళు అనమాట వీళ్ళంతా. అందుకొరకే అతడు నా ఆస్తిలో ఎంత? యేసు నీతో ఉంటే ఆయనను రెట్టింపు చేస్తావు, కానీ మళ్ళీ నీ హృదయంలో ధనాపేక్షను ప్రేమించవే. నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. ఎప్పుడన్నాడు ఈ మాట దేవమా? ఎప్పుడన్నాడు ఈ మాట?
ఎప్పుడన్నాడు ఈ మాట? అక్కో ఎప్పుడన్నాడు? జయమ్మ ఎప్పుడన్నాడు? సులోచన ఎప్పుడన్నాడు? అమ్మ ఎప్పుడన్నాడు? యేసును చేర్చుకున్నాక అన్నాడు. మనం యేసును చేర్చుకున్నాకే దానిలో అన్నట్టుగా అప్పుడే చెడిపోయేది. అననీయ సప్ఫీరాలు ఎప్పుడు చెడిపోయి తీర్మానం చేసుకొని అమ్మినాక ఇది దేవునికి ఇస్తామన్నాక దాన్ని అంతా చూసి ఇంతోట నేను ఈ సందర్భంలో మీకు ఓ మాట జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక అందరూ తీయండి దయచేసి, అన్నోళ్ళు కూడా తీసుకోండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం అందరూ చదవండి ఒకసారి. 4:16 ఫిలిప్పి 4:16. ఎప్పుడెప్పుడు అన్నా కొంచెం మేల్కుందాం. మరి ఎప్పుడెప్పుడంట మనం ఒకసారి ఇస్తే అది బిగ్గిగా ఉంటుంది, ఇంకా మొత్తం కొంపర్రు పోయినాడు. ఇది విశ్వాసం కాదండి. నాకు తెలిసి ఏదన్నా ప్రకటన చేస్తే మరొక దానికి శాత కాదు, ముందరకు రాలేము. అయిపోగొట్టుకునేకి ఇష్టపడమండి. అది విశ్వాసము కాదు, యేసు నీలో ఉన్నాడని కాదు, లోకము నీలో ఉన్నది. అననీయ సప్ఫీరాలు నీలో ఉన్నారు. ఆ బీద విధవరాలు లేదు నీలోన, ఆ ఘనురాలు లేదు నీలోన. కయ్యను ఉన్నాడు, యూద ఇస్కరియోతు ఉన్నాడు. మళ్ళీ చదవండి 16వ వచనం ఏమంటాడు ఆయన? అమ్మ ఆడపిల్లల్ని అడుగుతా, ఎట్లా మాటి కంటే కదా మనం చేసి ఉంటుంది కదా. మరి పద్దను అనుకునేట్టు మరి మాంసారానికి అనుకుంటావు. అరే మిమ్మల్ని అడిగేది, నిన్న వారం బట్టలు పిండి ఈ వారం ఏంటికి పిండుకుంటారు? నువ్వు బ్రతికి ఉన్నంత వరకు నేను చాలా ఏళ్ళ క్రిందట చిన్న చర్చిలో ఉన్నప్పుడే చెప్పాను, మీ సంసారం ఎంత ముఖ్యమైందో యేసయ్య సంసారం కూడా అంత ముఖ్యమైంది చూడండి అని చెప్పిన. హెబ్రీ పత్రికలో కూడా ఇదే మాట మాట్లాడుతూ 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇది అట్లా ఉంచుకొని 4:16 రౌండ్ చేసుకోండి, పెన్ను ఉంటే దయచేసి. హెబ్రీ 6:10 ఏమని అంటాడు అక్కడ? మీరున్నండి, పెద్దోళ్ళు చదవండి కొంచెము. చేసి చేయొచ్చు. ఆగు, దానిలోనే చదువు ఆ మాట. హెబ్రీ 6:10. ఆగు, రత్మణ చదువు ఆ మాట. హెబ్రీ 6:10. ఇంకను చేసి ఇంకను అమ్మా చేసి ఇంకను చేయిచు. నువ్వు బతుకంత చేసుకుంటూనే ఉండాలా. ఆ ఘనురాలు ఎలీషాని ఏమని అడిగిందంటే, ఇక్కడికి వచ్చుచూ పోనప్పుడల్లా ఈ గదిలో తప్పకుండా నువ్వు ఆ మంచం ఇంట్లో తెచ్చేయలామే. అగా నీ కొరకి మంచం నువ్వు ఎప్పుడన్నారా, ఇది నీదే మంచం. ఈ దీపస్తంభం ఇది నీదే, మా ఇంట్లోకి తెచ్చుకొని మళ్ళీ ఇటుకి కాదు నేను తెచ్చేది. మీరు చదవండి రాజుల గ్రంథంలో స్పష్టంగా కనపడుతుంది. అందుకొరకే ఆమె పేరు ఘనురాలును రాయబడ్డది. ఇంకా ఫిలిప్పి 4:16 చూసాం. తెస్సలోనికలో ఉన్నప్పుడు కూడా మీరు ఎప్పుడెప్పుడు వచ్చి, అందరు చెప్పండి, ఎప్పుడెప్పుడు వచ్చి. నేను బాగా స్పష్టంగా చెప్తున్నా, నా కొరకు చెప్పుకునే మాట కాదు. నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా అంత సంతోషమే, అది ప్రభువు చూసుకుంటాడు.
స్థానికంగా నేను మీకు చెప్పేది ఏమిటనంటే, నేను మీ మధ్య ఎంత సంతోషంగా ఉంటే మీ కుటుంబాలలో అంత సంతోషం ఉంటుంది. ఇది ముమ్మాటికి సత్యం. నువ్వు ప్రతిదానికి ముఖం మార్చుకుంటే ఆయన కూడా ముఖం మార్చుకుంటాడు. 2వ దినవృత్తాంతానికి వెళ్ళగలిగితే ఆ అంశం ఉంటుంది. మీరు కావాలంటే చదువుకోండి. ఇది సందర్భాన్ని బట్టి నేను ఆ విధంగా చెప్పడం జరిగింది. ఇది జక్కయ్య నుంచి వచ్చింది మనకు. ఇప్పుడు ఈ రూలింగ్ అంతా జక్కయ్యను బట్టి. ఆయనను చేర్చుకున్న తర్వాత ఏమన్నాడు అతడు? ఆయనను యేసయ్యను చేర్చుకున్న తర్వాత ఏమన్నాడు? ఎట్లా చేర్చుకున్నాడు? అలిగా, ఏడ్చా? మరి ఎట్లా చేర్చుకున్నాడు? సంతోషముతో. ఆ మాట చదవండి, ఎవరైనా గట్టిగా హైలైట్ చేసి చదవండి. 6వ వచనం, లూకా 19:6. అరే సంతోషముతో. యేసయ్య పని ఏదైనా సరే నువ్వు సంతోషంగా చేయాలి. అసంతోషము, అసంపూర్ణము, అవివేకము, అంధకారము పనికిరాదు. నీకు ఆశీర్వాదమే ఉండదు. నీ ఇంటిలో ఏ కార్యము జరిగినా దుఃఖము, బాధ, వేదన, సమస్య. సంతోషముతో ఆయనను చేర్చుకొనేను. ఇంకా ఇంకా ఆగు అమ్మ, ఆగు అన్న. ఇక్కడ చూడండి, అన్యాయము అవతల చేసినాడా? యువతల యేసులోకి వచ్చినాక అవతల. కాబట్టి నాకు ఇప్పుడు తెలిసింది అది అన్యాయమని. ఇప్పుడు నేనేం చేస్తాను? దాన్ని మరలా నేను బయటికి వెళ్తే వరకట్నం సంగతి కొంతైనా మాట్లాడతాను. అన్న, ఇక్కడ మారు మనసు పొందిన వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి అంటే మేమని చేతులు ఎత్తుతారు. ఆడపిల్లలు ఎత్తారు, అన్నోళ్ళు ఎత్తుతారు. జక్కయ్య మారు మనసు పొందినాకనే అన్యాయం అయిందని ఇచ్చేశాడు. నువ్వు నిజంగా మారు మనసు పొందింటే, యేసుక్రీస్తుని నమ్మంటే, పెండ్లాంతో వరకట్నం తీసుకుని ఉంటే వాపస్ ఇచ్చేసాయి. నీకు మీసం ఉంటే ఇట్లా పెట్టి చూపించి చెప్తాను నేను. ఇప్పుడు మగోళ్ళు లేరు సంఘాలులా, మగోళ్ళు లేరండి. మరి మామంతా ఏం సార్ అని అంటే, అయితే చదవండి 1 సమూయేలు 26:15. 1 సమూయేలు 26:15. 1 సమూయేలు 26:15. కైక చూడి, మగోడైతే ఇది కొనుకొచ్చుకున్నా, దొంగతనం చేసుకొచ్చుకున్నా? నన్ను అడిగింది మీకు అర్థమైనా? నోటి మాట కాదు, యాస మాట కాదు, ఆడ ఉంది. ఆ వచనం తీసింటే చదువు. 26:15. ఇక ఇక్కడ చూడి, అభిషేకింపబడిన సౌలుని కావలిగా ఎల్లితని అబ్నేరు కానీ నిద్రపోయినాడు. సైనికులు ఏమన్నారు దావీదు దగ్గర ఉన్న వాళ్ళు? అయ్యా, ఊక పీడ ఏమి, ఎప్పుడు చూసినా నిన్ను చంపాలని వస్తాడు, గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు గీడే. నువ్వన్నా పోయి తలకాయ తీసుకురా, మమ్మల్ని అన్న పంపి మేము తలకాయ తెస్తాము. అప్పుడు దావీదు ఏం చేసినాడుగా, ఇక్కడ నాకెళ్ళి చూడండి, నీళ్ళ బుడ్డి ఒకటి, ఈట ఒకటి, అంగి వస్త్రపు యొక్క కోక ఇంత కోసినాడు. ఈ అబ్నేరు ఒప్పుకునేవాడుగా ఆటికైనా మాట్లాడినాడు. రాజును నిద్ర లేపని ఇక్కడ నువ్వేవుడయ్యా, ముందుకు రండాడా? 15వ వచనం కంటిన్యూ చేయండి, ముందుకు రండి. అవును, నీవు శిక్షకు పాత్రుడవు. నువ్వు మగోడే కాదురా, నువ్వు మగోడే కాదు. ఇప్పుడుగా ఇక్కడ చూడండి, ఈ మగోడైతే కొనాలనా, దొంగలకు వచ్చుకునాలనా? సుందరరాజన్న, మగోడైతే తెచ్చుకునాలనా, కొనుకొచ్చుకునాలనా? ఎవరు ఆయన? సుందరరాజేనా? మరేం మాట్లాడవా?
మీసం పెట్టుకునేటాడు, ఓయమ్మ దండికి చదివేనంటాడు, అంత చదివేనంటాడు. పెండ్లామును చేసుకుని పోయినప్పుడు ఆడ కూసుకొని కాళ్ళ బేరం మాట్లాడతాడు. నువ్వు ఎట్లా మొగోడిసే ఆడపిల్ల నడుపుకునేటోడు? నీ పెండ్లాం కొనిస్తే నువ్వు బైక్ తిరగలనా బైక్ వేసుకొని? నీ పెండ్లాం కొనిచ్చిన సైన్ ఎవడిసి నీకు చెప్పినోడు ఎవడు? నువ్వు మొగోడవేనా? మగోడైతే ఎవరి పేరు నిలబెట్టాలా? తండ్రి పేరు కాదా? ఇది చెప్పనికి రాదా? మీకు తండ్రులు లేరేమో. మరి మౌనంగా ఉంటే ఏమి రోసం రాదా? యాకోబు తల్లి కడుపులో నుంచే తల్లి నేను అనుకుంటాను రిబ్కమ్మ పోయి ప్రార్థన చేస్తుంటే యాకోబు కూడా నేనేమో. ఇద్దరు లోనే గడుపులాట పట్టినారు, ఇద్దరు అన్నదమ్ములు ఏసావు యాకోబు కడుపులోన. ఇట్లయితే నేను బతికేది కష్టమబ్బా అని దేవుని సన్నిధికి పోయి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు ఏం చెప్పినాడు రిబ్కమ్మకు? అమ్మా, నీ గర్భవాసమున 2 జనపదములు ఉన్నాయి, ఒకరికంటే ఒకరు గొప్పవాళ్ళు అవుతారు, చిన్నోడు మాత్రం పెద్దోడిని విడిచిపెట్టడు. అందుకే యాకోబుని ఏమన్నారంటే, బువ్వ లేకున్నా చింతలేదు, ఉపవాసం ఉన్నా చింతలేదు, ఏదైనా సరే సంపాదించాలి. అందుకొరకే చిక్కుడుగాయల కూరకు ఏశావు జ్యేష్ఠత్వాన్నే కొన్నాడు. అందుకొరకే యాకోబుని ఏమన్నాడు అని అంటే 12:3 చూడండి, హోషేయ గ్రంథము 12:3. హోషేయ గ్రంథం 12:3. తల్లి గర్భమందు యాకోబు ఎక్కడి నుంచి వస్తున్నాడు పట్టుకొని? బయటకు వచ్చినాకే కాదు, కొడకండి నిన్ను ఆడిడ్స్ పెట్టాలని అన్న ముందు వస్తుంటే తల్లి గర్భం నుంచే అన్న కాలు పట్టుకొని మెడమ పట్టుకొని బయటకు వచ్చినాడు. అందుకే యాకోబుని గురించి ఏం రాయబడ్డదంటే, నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడు గెలిచితివి కనుక నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు కాదు. అందుకొరకు మగ సిరి గలవాడనే మాట ఉంది అక్కడ. ఏమో ఉందా మాట? స్త్రీలకు కూడా నేను చెప్తున్నా, అమ్మా, క్రీస్తు రక్తంలో కడగబడినారు కాబట్టి మీకు కూడా రోషం ఉండాలి, మగసిరి ఉండాలి. ఆత్మీయ స్థితిలో అందరూ సమానమే, పాపములో అందరూ సమానమే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, జక్కయ్య మనకింత రౌండ్ క్వశ్చన్ ఆన్సర్ ఇంతోటి చూపెట్టినాడు. మనకు మొగోళ్ళను బయటికి తెచ్చినాడు, సంతోషముతో ఆయనను చేర్చుకొనెను, నా ఆస్తిలో సగం ఇస్తున్నాను, అన్యాయముగా నేను దేనినైనాను ఎవని యొద్దనైనాను తీసుకుంటే ఎన్నంతలు. బా, అదండి రియల్ లైఫ్, యేసుక్రీస్తులో రియల్ లైఫ్. అమ్మా, 4:16 చదువుకుంటాం కదా, ఫిలిప్పు 4:16. ఏమని చదివిద్దామమ్మా? మాటి మాటికి మీరేమి తీరుస్తుంది? బాగా గుర్తుపెట్టుకోండి ఇది. ఇక 6:10 ఎబ్రీ 6:10 చదువుకుంటాం కదా, పరిశుద్ధులకు మీరు పరిచారం చేస్తూ ఇంకనూ చేయుచుండుట చేత చేసుకుంటూ ఉండాలి, దినాలు వచ్చే కొద్ది ఇంకా చేసుకుంటూనే ఉండాలి. అప్పుడు నువ్వు దేవుని ద్వారా మెప్పు పొందగలుగుతావు. కాబట్టి అన్యాయం చేసేది ఏదైనా ఉంటే మానుకోండి. అన్యాయం అమ్మా, నా మొగుడిని ఎవరన్నా అంటే మాత్రం నన్ను ఉండేలని చూడే. నువ్వు చచ్చినాడు వస్తాడా నీ మొగుడు? ఇప్పుడు ప్రదర్శన వెళ్ళిపోయాడు, చచ్చిపోతావా అమ్మా? ఎప్పుడు సరిగా దేమో నువ్వు చచ్చిపోతావా? నాకేం కర్మ, అతను పోతే నాన్న పోయినాడు, అతను పోయినాడు. అట్లా కాదు ఆనందమ్మ, అడగండి, ఆనందమ్మ చెప్తుంది. ఆంజనేయులు పోతే నువ్వు పోతావు అన్నట్టు తాగబోతాను. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు కొరకు నువ్వు జీవించు, పరిశుద్ధత కొరకు నువ్వు జీవించు, పవిత్రత కొరకు నువ్వు జీవించు, వెలుగు సంబంధివై జీవించు, యోగ్యమైన జీవితము జీవించు. అది ప్రభువుకి ఇష్టమైనది. జక్కయ్య లాంటి మార్పు నీకుందా? పౌలు లాంటి మార్పు నీకుందా? అందుకొరకే అందరూ పాడుకుందాం. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాదా, ఉన్నత వసిల్
విరిగేనా ఫిలిప్పు 2:5 ప్రకారంగా చూస్తే ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. చూడండి, ఫిలిప్పు 2:5, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు 51:16-17 చూడండి. కీర్తన 51:16-17 ముగించుకుందాం. తీసుకోండి అమ్మ, ఒక సెకండ్ అందరు తీసుకోండి. 51వ కీర్తన 16-17, ఫిలిప్పు 2:5, 51:16-17 చదవండి. నీవు బలిని కోరువాడవు కావు, అది నేను అర్పించుదును, ఇష్టమైనది కాదు, ఈ ఆరాధన దేవునికి కావాలా. ఇప్పుడు జక్కయ్య చర్చిలోనున్నాడా? జక్కయ్య చర్చిలోనున్నాడా? జక్కయ్య చర్చిలోనున్నాడా? చెట్టు దిగా నీ ఇంటికి రావాలనుకునేనంటే పదంపాని ఇంటికి వచ్చిరి. యేసు ప్రభు ఇంట్లో నిలబడ్డాడు, ఈయన యేసయ్య ఎదుటి నిలబడ్డాడు. ఒప్పుకోవాలంతా ఒప్పుకుంటున్నాడు, అంతా ఇచ్చేస్తానంటున్నాడు. ఏదేది అన్యాయమో అది అంత ఇచ్చేస్తానంటాడు. నాది నాకుంటే చాలన్నట్టుగా. అది విరిగిన మనస్సు, అది నలిగిన మనస్సు, అది క్రీస్తు యేసు కలిగిన మనస్సు. ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఉందమ్మా 2:5 చదువు ఆ మాట గట్టిగా. ఫిలిప్పు 2:5, నీవు కూడా కలిగి ఉండు. జక్కయ్య కలిగి ఉన్నాడు. అందుకొరకే ఎవరి మీదకో వెళ్ళొద్దు. నువ్వు ప్రతిరోజు నిన్ను గురించి నువ్వు టెస్ట్ చేసుకో, పరీక్ష చేసుకో. సుంకరి తన గురించి మాత్రమే ఆలోచించుకున్నాడు. ఇక చిన్న కుమారుని విషయం చూస్తే అబ్బాబ్బా ఇంకా స్పెషాలిటీ. ఆ చిన్న కుమారుడు, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీకుని విరోధముగాను ఏమి చేసి తిని కొడుకై ఉన్నప్పటికీ అతడు అన్నమాట ఏమిటంటే, నేను నీ కుమారుననుగా లెక్కింపబడను, నీ కొడుకులో ఒకనిగా లెక్కింపబడను. ఎవరిలో ఒకనిగా లెక్క పెట్టుకో, కూలివానిగా. ఇదండి మారు మనస్సు, ఇదండి న్యాయమైన మనస్సు, ఇదేనండి దేవుని యొక్క మనస్సు, ఇదేనండి క్రీస్తు యేసు మనస్సు. అమ్మా, ఏ మనస్సు కలిగి ఉన్నావు? అందుకు 120వ కీర్తనలో 6-7 వచనాల్లో దావీదు అన్నాడు. ఆ మాటతో చూసి ముగించుకుందాం. నేను చిరకాలము కలహప్రియుని యొద్ద ఉండినను. చదువమ్మ సువర్ణ. అవు నేను కోరుకున్నది. అమ్మా, నీ భర్త నీ ఎంబడి రాడు, నీ కొడుకు నీ ఎంబడి రాడు. నీ కొడుకు పోయినప్పుడు నువ్వు బావు, నీ మొగుడు పోయినప్పుడు నువ్వు బావు, మీ పాప పోయినప్పుడు నువ్వు బావు, నువ్వు పోయినప్పుడు మీ పాప రాదు. ఆయన కలిగిన మనసు కలిగి ఉండండి. ఎందుకు మోసపోతారు? ఎందుకు నష్టపోతారు? ఎందుకు నష్టపోతారు? ఇక ప్రభువుని నమ్మి అన్యాయం చేసేది తర్వాత ఇంకా ఎక్కువ ఎందుకు చేసుకుంటావు? తగ్గి ఇడిచిపెట్టేసాయి. జక్కయ్య అయితే కెన్నగా మానుకున్నాడు, సంతోషంతో యేసయ్యను చేర్చుకున్నాడు. అందుకొరకు ఈ సంతోషానికి సాదృశ్యంగా కొలస్సి 3:15 చూడండి. ఆ సమాధానం, ఆ సంతోషమే నిన్ను పరిపాలించాలంటాడు అన్న. కొలస్సి 3:15, కొలస్సి 3:15. అమ్మా, మీకు అట్లా అర్థం కాదేమో. కాదు పాపం, ఇంత వాక్యం వింటాము, బలలోని పాలు పొందుతావు, నువ్వే ముందర ఉంటావు కదా, ఆ పాపను మాట్లాడకూడదంటే నీ ఎట్టడి ధ్యానం ఉంటే ఏమేమి మాట్లాడేదనో నా అట్టే నరానికి నన్ను ఇంకేం అనలే, నీకు నోరు ముచ్చుకో. ఎట్లంట ఒకటేసారి అందు మళ్ళీ నరమనే ఎట్లంటమ్మా? మీరు ఎవరు అనరు అట్లా? ఆ సమాధానం నిన్ను పరిపాలించాలి. మీకే కాదు, నాకు బోలెడన్ని ప్రశ్నలు వస్తాయి. నాకు 4 కొడుకులు, 4 కోడన్లు. ఒక కొడుకు పెళ్ళయ్యలేదు, ఒక కోళ్ళను పక్క పెడతాను. 3 కొడుకులు, 3 కోడన్లు.
వీళ్ళు ముగ్గురు ఒకటే రకం ఉంటారా? అరే మిమ్మల్ని అడిగేది, వీళ్ళు ముగ్గురు ఒకటే రకం ఉంటారా? ముగ్గురు కొడుకులు మరి ఎన్ని ఉండకూడదు నాకు? ఎన్ని ఉండకూడదు నాకు? చిరకాలం నేను కలహప్రియుని యొద్ద నివాసము చేసినను, నేను కోరునది అందుకొరకే క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో అది పరిపాలన చేయాలి నిన్ను. దీనికి అంతటికి కారణం ఏమిటంటే యోహాను 3:30, యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనం. బాప్తిస్మం ఇచ్చి యోహాను జకర్యా ఎలిజబెతుల కొడుకు అంటున్నాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, అప్పుడు ఆ సమాధానం నీలో ఉంటుంది. ఎవరినైనా మాట్లాడిస్తావు, నువ్వే పైన ఉండాలా అని మనం తగ్గించుకుంటే ఇంకేముండదమ్మా. మనం బతికి వాళ్ళు 2 దంతే మనం ఎన్ని తినాలా? డబల్ అంటే అన్నీ అట్లయితే మనది బలం ఉన్నట్లమ్మా. ఆరు మూరల జానడు మనిషి గొల్యాతు అనున్నతడు, కత్తిని నమ్మి కవచము నమ్మి, కత్తిని నమ్మి కవచము నమ్మి దేవుని మరచిన వాడై. అక్క మర్చిపోవద్దక్క, మందిరంలో వచ్చి కూర్చున్నావు. జక్కయ్యని గురించి ఇంటివి, పౌల్ని గురించి ఇంటివి, కయ్యని గురించి ఇంటివి, ఏబేల్ని గురించి ఇంటివి. అక్క మర్చిపో, ఏది మర్చిపోవాలని అది మర్చిపో, ఏది పట్టుకోవాలని అది పట్టుకో. దావీదు అదే అనే, వాడెవడో ఏం లేక చేశా, అయితే దేవుడు ఏమని ఏలు పెట్టి చూపే, ఆ మనుషుడేవో నీవే. మరి అట్లా కనుక్కుంటే కష్టం. నిన్న రాత్రి ఓ మాట ఎక్కువ చెప్పాను, అక్కడ కొంచెం అడ్డం మాట్లాడేటోళ్ళు ఉన్నారులే, ఎదురుగంటారు దాపుకంటారు. నేను చెప్పిన, ఒరేయ్ నువ్వు పుట్టిండేది గ్యారంటీ, నువ్వు సచ్చేది కూడా. ఏయ్ పలకండ్రా, ఇక్కడ 20 మంది ఉండరని కాదు నేను అడిగేది, నువ్వు పుట్టిండేది గ్యారంటీ? నువ్వు పుట్టిండేది తెలదు కదా అంటే నా పుట్టుక తెలుసా నాకే, మరి గది చెప్పనీకి రాదా? నువ్వు పుట్టిండేది గ్యారంటీ, నీ పుట్టుక నీకు, నీ సావు కూడా నీకు. ఎందుకు మోసపోతావురా? బాడిగింట్లోనే ఉండవు. బాడిగింట్లోనే ఉన్నోడు ఎప్పుడైనా అంతా తీసేయచ్చు. కాబట్టి నీ పుట్టుక తెలదు, నీ సావు తెలియదు, భయం కలిగి బతుకుదాం. అమ్మ నేను మీకు చెప్పేది అదే, ఎవరిని ఎమ్మడరారు. మనం అప్పుడప్పుడు ఆ పాట పాడతాం కదా, అది నిజంగా మనం అన్వయించుకొని పాడితే మంచిది. ఒక ప్రార్థన పెట్టారు, పాట పాడరు అనే కాదు. ఎవరు రారు నీ వెంట, అందరూ ఏది రాదు. మళ్ళీ ఎవరు అందరూ ఎవరిని గురించి అన్న పాడతామా, మనల్ని గురించే పాడుకుంటామా? ఇది నన్ను అడిగితే నేను చెప్తాను చూడండి, ఎవరిని గురించో పాడతాం, అందుకే మనకి ఇది అర్థం కాదు. ఇది మనకు మనమే పాడుకోవాలి, దీన్ని నీకు నువ్వే పాడుకోవాలి, నాకు నేనే పాడుకోవాలి. అప్పుడు ఆ అర్థంలోని పరమార్థము మన హృదయంలో స్థిరపడుతుంది. అందుకొరకే విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైంది. జక్కయ్య నలిగిన మనస్సు కలిగి ఉన్నాడు, సుంకరి నలిగిన మనస్సు కలిగి ఉన్నాడు. మనం అలాగే చూస్తే సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత విరిగిన మనస్సుతో ఉన్నాడు. అందుకొరకే నాలో మంచిది ఏది లేదని ఒప్పుకున్నాడు. నా శరీరం మరణమునకు లోనైనది, అయ్యో నన్ను ఎవడు విడిపించునని కేక వేశాడు, ఏడ్చాడు, ప్రలాపించాడు. ఆ స్థితి నీవు నేను మనందరం కలిగి ఉండకపోతే మోసపోయేది మనమే. మోకరిద్దాం. ప్రభు ఇచ్చిన రక్షణ పాత్ర చేతపట్టుకొని ప్రభును స్తుతించి ఆరాధించే ముందు ఎప్పుడు చేసిన లోటే పట్టుకోవద్దండి. అమ్మ ఇంత ఇని నువ్వు ఆయన చేసిన మేలును స్తుతించకపోతే, ప్రభు నాతో ఈ ఉదయకాలం మాట్లాడినావు అయ్యా, నాకు జక్కయ్యను ముందుకు తీసుకొచ్చావు, జక్కయ్య నిన్ను చేర్చుకున్నాడు సంతోషంగా, అతడు ఏది న్యాయమో అదే చేశాడు, నాతో మాట్లాడావు. ఆ మాటలు చెప్పవా?
సౌలుని తెచ్చావు, పౌలుగా మార్చబడ్డాడు. ఆయన అన్నాడు, నా శరీరం మరణమునకు లోనైనది అని. ఎవడు విడిపిస్తాడు అన్నాడు. ప్రభు నువ్వు నాతో మాట్లాడు, చెప్పవా ఈ మాట? చెల్లి, పాప, అమ్మ, నువ్వు చెప్పవా? ఒక నోరు ముచ్చుకొని పోతే ప్రభు దుఃఖపడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. నీ ఇష్టం.